ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో చూద్దామా. ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మెయిన్గా కావాల్సింది వేప పువ్వు, తీపి, వగరు, చేదు, పులుపు ఇవన్నీ కూడా కలిపి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అంటారు కదా. ఉగాది పచ్చడిలోకి వేసుకోవడానికి ముందుగా అరటి పండుని గుజ్జులాగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి తీపి కోసం బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకొని ఆ తర్వాత పులుపు కోసం చింతపండు రసం వేసుకొని చేదు కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వేప పువ్వు, అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్, పచ్చిమామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ముందుగా స్వీట్నెస్ కి బెల్లం యాడ్ చేసుకున్నాము. అలానే కొంచెం తేనె కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటది. తేనె, ఖర్జూరం ముక్కలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, పుట్నాల పప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరు ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోని లైక్ చేయండి. థాంక్స్.